ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడి నామమున వందనాలు. అందరు బాగున్నారా? మీ అందరితో దేవుడు మాట్లాడాలని ఉదయకాల సమయంలో ఆశపడుతూ ఉన్నాడు. మీరు కూడా ఆశపడినట్లయితే దేవుని మాట శ్రద్ధగా వినండి. దేవుని యొక్క వాగ్దానాన్ని విందామా? కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. అక్కడ రాస్తా ఉన్నమాట, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు. దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మాట, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని దేవుడు విడిచిపెట్టాడు. చాలామంది దేవుణ్ణి ఆశ్రయించరు, కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే విడిచిపెట్టాడు దేవుడు. ఇదిగో తల్లి మరచిన తండ్రి విడిచిన నేను విడవను ఎడబాయనని చెప్పాడు. నా అరచేతిలో నేను చెక్కున్నానని చెప్తా ఉన్నాడు. నిన్ను అందరూ విడిచిపెట్టినా, ఎవరైనా నిన్ను నెట్టివేసినా కానీ దేవుడు నిన్ను నెట్టివేయడు. అందుకే అంటున్నాడు, దేవుని ఆశ్రయించువారు, యెహోవాని ఆశ్రయించువారిని ఎప్పుడూ ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను విడిచిపెట్టకుండా నీకు తోడుగా ఉంటాడు దేవుడు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. కోడి పిల్లలు తల్లి అయిన కోడి యొక్క రెక్కలను ఎలాగైతే ఆశ్రయిస్తాయో, మనం కూడా తండ్రి అయిన దేవుణ్ణి ఆశ్రయించడం చాలా ప్రాధాన్యం. ఎందుకంటే ఆశ్రయించినప్పుడే క్షేమం కలుగుతుంది, ఆశ్రయించినప్పుడే మనకు లాభం కలుగుతుంది, ఆశ్రయించినప్పుడే మనకు రక్షణ కలుగుతుంది. అందుకే ఒక మారు ఆలోచించండి, మీరు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారా లేదా ఒకసారి ఆలోచించండి. ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వారిని దేవుడు త్రోసివేయడు. ఎవరైతే దేవుడిని నమ్ముకుంటారో వారి పక్షాన దేవుడు యాజమాడుతాడు. ఆయన త్రోసివేసేవాడు కాదు, ఆయన సహకరించేవాడు, ఆయన ఆదుకునేవాడు అనే విషయాన్ని స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఉదయకాల సమయంలో దేవుడు నీతో నేరుగా మాట్లాడుతున్న మాట, నువ్వు దేవుడిని ఆశ్రయిస్తే దేవుడిని విడిచిపెట్టడు అని చెప్తా ఉన్నాడు. ఇకనైనా దేవుడిని ఆశ్రయించు, దేవుడు తప్పక నీకు మేలు చేస్తాడు. ఇప్పటి వరకు మేలు పొందుకోక ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నావేమో, దేవుని సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావేమో, మనుషులందరూ నెట్టివేసి ఉన్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ఆశ్రయిస్తే నేను నెట్టివేయను, నిన్ను త్రోసివేయనని చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఈ మాటలు మీ హృదయంలో భద్రపరచుకొని, ప్రభువా నువ్వు నాకు తోడున్నావు కదా నాయన, ఎవరు వదిలేసినా నువ్వు నన్ను వదిలేనని చెప్తున్నావు, ఎవరు నెట్టివేసినా నన్ను నెట్టివేయనని చెప్తున్నావు. అయ్యా ఇక మీద నేను నీ యొక్క రెక్కల కిందకు నేను వస్తాను ప్రభువా అని ఒక్క మాట దేవునితో చెప్పు. దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. నీ కొరకు ప్రార్థన చేస్తాను, ప్రార్థనలోకి భవించండి. పరిశుద్ధుడా వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో స్పష్టముగా నీ ప్రజలతో నాతో మీరు మాట్లాడారు, అందుని బట్టి వందనాలు. నిజముగా మిమ్మల్ని ఆశ్రయించిన వారిని నెట్టివేసే దేవుడు కాదు అయ్యా. నేను నమ్ముకున్న దగ్గర నుండి ఎన్నో ఆపదలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల్లో అయ్యా మీరు ఎప్పుడూ నన్ను నెట్టివేయలేదు, నీ ప్రజలు కూడా మీరు నెట్టివేయరు. అదే విధముగా మీరు మాట్లాడుతూ ఉన్నారు అయ్యా. ఉదయకాల సమయంలో తేటగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. వారందరిని మీరు ఆశ్రయించి అయ్యా, వారందరూ మిమ్మల్ని ఆశ్రయిస్తుండగా మీరు సహాయము దయచేయండి అయ్యా. వారిని నేను మీ సహాయంతో నింపమని, బలపరిచి స్థిరపరచమని బ్రతిమలాడుతున్నాను. ఈ ఉదయకాలపు ఆశీస్సులు దీవెనల కుటుంబాల మీద ఉంచమని యేసయ్య నామములో మిక్కిలి బతిమలాడి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా మీరు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా స్వార్థ ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రాముఖ్యంగా ఒక మాట మీరు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాం. కొండ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ఉన్నాం కనుక మీరు ఈ పరిచయలో సహకరించాలని ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. తప్పక మీకు అనేక విషయాలు తెలియజేస్తాం. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.